वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम की, आचार्य श्रील भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की। हरि हरि बोल। సో టుడే సుధామ కృష్ణ మధ్యన ఉండేటువంటి ప్రేమ ఎలాంటిదో తెలుసుకుందాం. భాగవతంలో మోస్ట్ పవర్ఫుల్ ఘట్టం. ఎవరైతే ఈ కృష్ణ కుచేలుడు మధ్యన ఉండేటువంటి ఫ్రెండ్షిప్ని, సాంగత్యాన్ని ఎవరైతే క్లియర్గా బాగా అర్థం చేసుకుంటారో అప్పుడు తెలుస్తుంది భగవంతుడితో మనం ఎట్లాంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అని. సో రాను రాను మన దౌర్భాగ్యం ఏంటంటే అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలియకుండా పోయింది. ఎందుకంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఎవరు చెప్తారు? ఎవరి దగ్గరికైనా వెళ్ళి వింటాను కదా తెలుస్తుంది. సో ఫ్రెండ్షిప్ డే అంటే కూడా ఏంటో ఒక బ్యాండ్ తీసుకుని మార్కెట్లో చెత్త అంత రోడ్ల మీద ఒక చిన్న ఒక రెండు ఏదో తాళ్ళు పట్టుకుని ఇది దాంట్లో ఫ్రెండ్షిప్, హ్యాపీ ఫ్రెండ్షిప్ అని ఉంటుంది. అది తీసుకుని ఇది కట్టుకోవడం అంటే ఎవరైతే ఎక్కువ కాస్ట్లీ బ్యాండ్ ఎవరు కడితే అబ్బా నువ్వురా నాకు అసలైన మిత్రుడివి, ఎవరైతే కాస్ట్లీ స్వీట్ పెడితే కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే వాడు బెస్ట్, హీ ఈజ్ మై బెస్ట్ డీరెస్ట్ ఫ్రెండ్ అని. నిజమా? ఆయన బెస్ట్ డీరెస్ట్ ఫ్రెండ్. కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే ఆయన డీరెస్ట్ ఫ్రెండా? అయితే కాస్ట్లీ బ్యాండ్ కడితే ఆయన మనకి డీరెస్ట్ ఫ్రెండ్? సో ఇక్కడ అసలు ఫ్రెండ్షిప్, సాంగత్యం మనం ఎలా ఏర్పరచుకుంటాం? బెస్ట్ కృష్ణ అనే షెల్టర్ కింద అసోసియేషన్ ABCD. నేను 1000 times ఈ ABCDని చాలాసార్లు అప్లై చేస్తాను లైఫ్లో. A ఫర్ అసోసియేషన్ అండ్ సాంగత్యం, B ఫర్ బుక్ రీడింగ్, C ఫర్ చాంటింగ్, D ఫర్ డైటింగ్. ఈ 4 మనం లైఫ్లో ప్రతిసారి అప్లై చేయాలి. స్వాట్ అనలైజేషన్ లాగా, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ థ్రెడ్స్ లాగా ఈ సిస్టమ్ని ఎప్పుడు అప్లై చేస్తుండాలి మన లైఫ్లో. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ని మనం తీసుకున్నామో మనం భక్తిలో ఎట్లాంటి పురోగతిలో మనం ఉన్నామో, ఎట్లా అడ్వాన్స్ అవుతున్నామో మనకు తెలుస్తుంది అన్నమాట. ఎవ్రీ మినిట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ అసోసియేషన్ ఎవరితో తీసుకోవాలి, ఎవరు అసోసియేషన్ తీసుకోవాలి? సహజంగా అందరూ చెప్పేస్తారు అసోసియేషన్ అంటే సాంగత్యం. ఎస్, భక్తులు అసోసియేషన్ తీసేసుకోవాలి. భక్తుల్లో కూడా ఎలాంటి భక్తుల యొక్క అసోసియేషన్ తీసుకోవాలి ఎవరు చెప్పరు. ఎందుకంటే అక్కడతో అయిపోయింది, ఆ కాన్సెప్ట్ అక్కడతో అయిపోయింది. సాంగత్యం ఓకే, ఎవరు అసోసియేషన్ తీసుకోవాలి? ఎవరైతే భక్తులుగా పరిగణింపబడుతూ భౌతికమైన విషయాన్ని చర్చిస్తారో వాళ్ళ అసోసియేషన్ అసలు తీసుకోకూడదు. ఫస్ట్ ఇండికేషన్ ఇది. ఎప్పుడైతే నిత్యం నువ్వు మాట్లాడే ప్రతి కాన్సెప్ట్ కృష్ణ సంబంధితంగా ఎవరైతే నీతో మాట్లాడతారో వాళ్ళ అసోసియేషన్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మనం అడ్వాన్స్ అవుతాం, లేకపోతే అసలు ఛాన్సే లేదు. ఇక్కడ కుచేల స్టోరీ కంటే ముందు మనం కొన్ని తెలుసుకోవాలి. ఏంటంటే ఫ్రెండ్ అంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే మనకి ఇంద్రియాలతో ఎంజాయ్ చేసిన విషయాలకి ఎవరైతే హెల్ప్ చేస్తారో, కుమార్ ప్రభు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, గో అండ్ చాంట్ హరే కృష్ణ మహామంత్ర. ఎవరైతే మన ఇంద్రియాలతో ఎంజాయ్ చేస్తామో వాటికి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని మనం ఫ్రెండ్స్గా పరిగణిస్తాం. అవునా కదా? అవునా కదా? మన సోది ఎవరైతే వింటారో వాళ్ళ అసోసియేషన్ మనం తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు మనం వెళ్ళలేదనుకోండి, మనం ఏదైనా చెప్తాం, ఏదైనా షేర్ చేసుకుంటాం. ఆ షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు వినట్లేదు అనుకోండి, మనం వాళ్ళ అసోసియేషన్లో ఉంటామా? ఉంటాం. ఎవరైతే మనం చెప్పే సోదిని వినట్లేదో వాళ్ళని మనం శత్రువులుగా భావిస్తాం. మనకు శత్రువులు ఎక్కడి నుంచి వస్తారంటే, చీ ఇప్పటివరకు నాతో ఉండింది, చెప్తుంటే వినట్లేదు, ఆమె చెప్పేది నేను వినాలా అంటే మన ఇంద్రియాలకి ఎవరైతే ఎంజాయ్ చేస్తున్న ఇంద్రియ భోగాలకి ఎంజాయ్ చేయడానికి సహకరించే వాళ్ళు మనకి ఫ్రెండ్స్.
సహకరించిన వాళ్ళందరూ శత్రువులు. ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. అంటే నీ భౌతికమైన ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ముందు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటో చెప్తాను. ఇది భౌతికమైన మనకు తెలిసిన ఫ్రెండ్షిప్, అంతే కదా కాదా? అంతే. మనకి సహజంగా మీరైనా నేనైనా ఎవరైనా ఇంతే, ఇంట్లో మార్పేం లేదు. కానీ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంద్రియ భోగాలకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు మొట్టమొదటి శత్రువు, మిత్రువు కాదు, శత్రువు. ఎవరైతే ఇంద్రియ భోగాలకి సహకరించరో వాళ్ళ వరకు శత్రువు. అంటే పగోడెవడో తనడెవడో మనకు తెలియదు. అంటే ఫ్రెండ్షిప్ కాదని ఫ్రెండ్షిప్ అని అనుకుంటూ ఉంటాం. అందువల్ల మనకి వాళ్ళు త్వరగా దూరం అయిపోతారు, త్వరగా దూరం అయ్యే దగ్గర అవుతా ఉంటాం. ఎందుకంటే వీడు వద్దు అని చెప్పేవాడు వాడితో మనం ఉన్నాం. ఏదైనా కావాలి, ఇది చేరా బాగుంటుంది అన్నప్పుడు ఏదైనా దూరం అయినప్పుడు వీడు శత్రువుగా ఉండేవాడు మనకు మిత్రుడు అవుతాడు. చాలాసార్లు గమనించాడు. అంటే సహజంగా ఆడపిల్లలకు తెలియదు కానీ మగపిల్లలకి బాగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బ్యాడ్ అసోసియేషన్లో ఉంటారు. ఒక వయసు రాగానే ఎవరితో ఉండాలో తెలియక, శాస్త్రం చెప్పేవాళ్ళు లేక, వాళ్ళు త్వరగా ఏదైతే దొరుకుతుందో వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసే పనులకి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళ ఫ్రెండ్షిప్ తీసేసుకుంటారు. వీడు ఆడుకోవడానికి పెన్సిల్తో పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఈ పెన్సిల్ చెక్కిచ్చాడు అనుకోండి, వీడు అబ్బా ఊరా నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి కూర్చుతాడు ఈ పడుకుని. ఏదైనా రిప్పలతో ఏదైనా కొడతాడు అనుకోండి, వీడికి అన్నీ తయారు చేసి ఇస్తాడు అనుకోండి, వీడు నూరా నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. యాక్చువల్ అది కాదు ఫ్రెండ్షిప్ అది కానీ కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక గుడ్డోడు వెనకాల మనం వెళ్ళాం అనుకోండి, ఒక బ్లైండ్ పీపుల్ వెనకాల మనం వెళ్ళాం అనుకోండి, మనల్ని ఏమంటారు? ఒక జ్ఞానవంతుడు వెనకాల వెళ్తే మనల్ని ఏమంటారు? వివేకవంతుడు అంటారు. అదే ఒక గుడ్డైన వెనక మనం వెళ్ళాం అనుకోండి, వాడు ఏ గోతులో పడితే మనం కూడా అదే గోతులో పడతాం. అప్పుడు మనల్ని కూడా ఏమంటారు? కళ్ళున్న గుడ్డోలు అంటారు. అవునా కదా? 100% అవును. మీరు అవునన్నా కాదన్నా అంటే బ్లైండ్ పీపుల్ వెనకాలే మనం వెళ్తున్నాం. ప్రజెంట్ నౌవేడేస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వివేకవంతుడు చెప్పే మాటలు మనం ఎప్పుడు వినట్లా. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, దిస్ అసోసియేషన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ యూ అంటే మీరు ఇలాగే చెప్తారు, నాకు ఆ అసోసియేషనే కావాలి, నాకు ఆ ఫ్రెండ్షిప్పే కావాలని చెప్పి కావాలని కోరి తెచ్చుకుని కష్టాలు తెచ్చుకుంటాం. అప్పుడు మనం గుడ్డోళ్ళమా మంచోళ్ళమా? 100% గుడ్డోళ్ళు, నో డౌట్ నాట్. సెకండ్ ఇండికేషన్. అండ్ ఇంకేం చెప్తున్నారంటే శాస్త్రంలో మీరు ఎప్పుడన్నా కుంభమేళకి వెళ్ళారా? కుంభమేళకి వెళ్ళినప్పుడు చాలామంది సాధువులందరూ గ్యాదర్ అవుతారు. మీరు వద్దన్నా కాదన్నా నార్త్లో చాలా తల్లి జస్ట్ ఊరకే ఆ గుంపులో కానీ ఇలా ఈ చెయ్యి సగం కానీ ఇలా పెట్టారనుకోండి, మీరు ఖచ్చితంగా నదిలోకి వెళ్తే వెళ్తారు. మీ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా మీరు నదిలోకి వెళ్తే వెళ్తారు. అంటే ఆ ఫోర్స్ మీ మీద ఉండేటువంటి ఫోర్సు బోలో భంబం మొత్తం తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని గంగానదిలో ముంచేస్తారు. మళ్ళీ బయటికి వచ్చి ఇలా తిరిగారనుకోండి, మళ్ళీ మీరు బయట ఉంటారు. అంటే అంత జనం ఉంటారో అంతమంది తోసేస్తుంటారు అనమాట. ఏదైనా తిరణాలకు వెళ్ళారనుకోండి, మీరు వద్దన్నా కాదన్నా మీరు మధ్యలోకి వెళ్ళరు, కానీ ఎక్కడికో చోటుకి వెళ్ళిపోతారు. ఎక్కడ ఎక్కువ జనం ఉంటారో అక్కడికి వెళ్ళి చేరుతారు, మళ్ళీ ఎక్కడితో బయటకు వస్తారు అనమాట. అలా జనంతో పాటు వెళ్ళిపోయి జనంతో పాటు వచ్చేస్తారు. అందుకే అసోసియేషన్, ఎట్లాంటి అసోసియేషన్ తీసుకోవాలి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అసోసియేషన్. సాంగత్యం, సరైన సాంగత్యంలో మీరు లేకపోతే మీరు వద్దన్నా కాదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నేను ఇచ్చే క్లాసు వారానికి ఒక క్లాస్ ఇస్తాను, వారానికి ఒక క్లాసు. ఒక్కరోజే భక్తుడి యొక్క అసోసియేషన్ తీసుకుంటారు, మిగతా 6 రోజులు ఎవరు అసోసియేషన్ తీసుకున్నారు? సార్ మేము ఇన్ని సంవత్సరాల నుంచి భక్తులు ఉన్నామండి, మాకేం మార్పు రావట్లేదంటే మీకు దృష్టాంతం చెప్తా. గురుగారి దగ్గరికి మన మహారాజ్ గారి దగ్గరికి ఒక మంచి శిష్యుడు వస్తాడు. ఆయన చాలా ఆర్థిక బాధలో ఉంటాడు. ఆయనకు ఒక టెక్స్టైల్ బిజినెస్ కూడా ఉంటుంది. సో ఆయన ఏంటంటే మహారాజ్ గారి దగ్గర ఒక మంచి చింతామణి ఉంటుంది. ఆ చింతామణి ఏం చేస్తారంటే ఇలా ఐరన్ గారిని పట్టుకోవడానికి బంగారం అయిపోతాడు. అలాంటి చింతామణి ఉండదు. ఈ భక్తుడు ఒక చాలా బాధల్లో ఉన్నాను సార్, నేను చాలా బాధల్లో ఉన్నాను సార్ అంటారు. అంటే సరేలే నీకు నేను
మేము బాధపడం మాకు, నీకు చింతామణి ఇతరాన్ని తీసుకోయాను, నీ టెక్స్టైల్ ఫ్యాక్టరీ కూడా టచ్ చెయ్యి, అదంతా బంగారం అయిపోతుంది. సరే సార్ ఓకే, మంచి సలహా ఇచ్చారు ఓకే అని చెప్పి ఈ చింతమంది తీసుకుని టక పరిగెత్తుకుంటా టెక్స్టైల్ బిజినెస్ లోపలికి వెళ్ళిపోతాడు. జూట్ మిల్లోకి వెళ్ళిపోయి ఇది భయం ఎత్తుందంట, వామ్మో ఇది కానీ ఫుల్ ఫెయిత్ లేదు ఇది, సర్లే ఏదో టైంలో అని చెప్పి ఐరన్ మీద వేద్దామని చెప్పి ఈయన అది ప్రొడక్షన్ వచ్చే ప్లేస్ ఉంటుంది కదా, అప్పటికే చాలా కాలం ఇది మూతపడేది. ఈ చింతమంది తీసుకెళ్ళి టక్ మంది దాంట్లో వేస్తాడండి. ఏంటి బంగారం అయిపోద్దని చెప్పారు, ఇది ఇలాగే ఉంది అందుకే అర్థం కాదు. ఇది అర్థం కాకపోతే 24 గంటలు టైం పట్టిందేమో, సిద్ధమని టక్మ లోపల వేస్తాడు. ఎత్తే ఏముంది ఆటోమేటిక్గా ఐరన్ తగులుతుంది, బంగారం అయిపోతుంది అనుకుంటాడు. ఒకరోజు చూస్తాడు, 2 రోజు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, 5 రోజులకు కోపం చేస్తాడు దీనికి. దేనికి ఇచ్చి మహారాజు గారు ఇలాంటి అబద్ధాలు చెప్తారు నాకు అని గుడికి రావడం మనంత నేను ఇదేంటి రాలేదేంటి, నీకు చాలా విలువైంది కూడా ఇచ్చాను, ఎందుకు ఈయన రాలేదని చెప్పి ఈయన ఆలోచించడం మొదలు పెడతారు మహారాజు గారు. 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 4వ వారం, సర్లే ఈయన రావట్లేదు ఏంటని చెప్పి ఈయన మహారాజు గారు ఆ టెక్స్టైల్ షాప్ దగ్గరికి వెళ్తారండి. ఏంటే కీర్తన నువ్వేంటి, నువ్వు మంచి చింతామణి తీసుకున్నావు నా దగ్గర, నువ్వేంటి రావట్లేదు, నీ బాధలేంటి పోలేదంటే, మీరు ఎంత అబద్ధాలు చెప్తారు అనుకోలేదు నేను, నాకేమో చింతామణి ఇచ్చారు, నాకు చింతామణి ఇచ్చారు, ఎక్కడ పెడితే ఐరన్కి ముట్టిస్తే అది బంగారం అయిపోతుందని చెప్పారు, సరే మీ మాటని నేను వేసాను, అదేం అవ్వలేదు, నాకు మీ మీద విపరీతమైన కోపం వచ్చింది, నేను అందుకే రావడం మానేసాను అన్నాడు. అయ్యో అయ్యో ఏమైంది, ఏంటి ఎక్కడ వేసావు, ఏంటి పద చూపించంటే ఏం వద్దులండి ఇంకా అన్నాడంట. అంటే ఈయనకి అలా కదయ్యా, ఎక్కడ వేసావు చూపించి నాకు అంటే, సరిగా అక్కడ వేసి చూడండి అంటే ఆయన కష్టపడి మహారాజు గారు ఒక పెద్ద ఆయన టక్ నా మెట్లు ఎక్కి చూస్తాడు. చింతామణి యొక్క లక్షణం ఏంటి, తాకితే బంగారం అవుద్ది. ఈయన దాంట్లో వేసాడు, ఆ వేసిన చింతామణి సాలు గూడు ఉంటుంది కదా, మొత్తం అప్పటికే చాలా అయిపోయింది, సాలు గూడు మొత్తం పట్టేసి దాంట్లో చింతామణి ఉందంట, ఐరన్ తాగలేదట. నీకు అర్థమవుతుందా, చింతామణి ఎక్కడుంది, సాలిగూడులో ఉందట. నేను ఎవ్రీ డే వారానికి ఒకసారి చింతామణిలా కంటే విలువైన జ్ఞానాన్ని వెక్కిస్తున్నా. మీరేం చేస్తారు, సాలుగూడులాగా మీరు కట్టుకుని ఉంటే ఎలా మార్పు వస్తుంది, ఎలా చేంజ్ వస్తుంది చెప్పండి. మీరు మనలో ఏం మార్పు రావట్లేదు, మనలో ఏం చేంజెస్ రావట్లేదంటే సాలుగూడులాగా మనం పేరు చేసుకుని ఇక్కడ చింతామణి వచ్చి మన హృదయానికి తాకట్లేదే. బాధ ఏంటంటే, నా బాధ తాకే విధంగా సాలుగూడిని తీయాలి, గురు మీద ఫైట్ పెట్టుకోవాలి, పెట్టుకుంటే అది తాకుతుంది జ్ఞానం, అప్పుడు ఏమవుతుందంతా బంగారం అవుతుంది. అరే మూర్ఖుడా అని చెప్పి సాలుగూడిలో ఉన్న చింతామణి తీస్తారట. తాకలేదురా ఇది, ఇప్పుడు తాకిస్తారట. వద్దు అవసరం లేదు, నీకు అర్హత లేదని చెప్పి తీసుకొచ్చేస్తారు. ఛాన్స్ ఒక్కసారి వస్తుంది, చాలా జాగ్రత్త పెట్టుకోండి. మనకి చెత్త ఫోన్లు అన్నీ వస్తాయి, కానీ కృష్ణ ఫోన్ ఒక్కసారి వస్తుంది, కృష్ణ కాలింగ్ ఒక్కసారి వస్తుంది. జాగ్రత్తగా ఆ కాలింగ్ని వినాలి. భాగవత రూపేణ, భగవద్గీత రూపేణ ఆ కాలింగ్ మనకు తెలుస్తుంది. అర్థం చేసుకుని భగవంతుడు పిలుస్తున్న విషయాన్ని అర్థం చేసుకుని మనం ఉంటే భగవంతుడి యొక్క పిలిచే పిలుపు మనకు అర్థం అవుతుంది, లేదంటే అర్థం కాదు. అర్థమవుతుంది మీకు? లవమాత్ర సాధు సాంగత్య అంటే సాంగత్యంలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే, ఒకసారి నారదముని విష్ణు శాస్త్రాల మీద పడుకుంటారంట. భగవంతుడు పడుకుంటే నారదుడు అడుగుతారట, స్వామి మీరు ఎప్పుడు సాధు సాంగత్యం చాలా మంచిది అంటారు కదా, నాకేం అర్థం కావట్లేదు, మీరు ఏంటి అలా చెప్తారు ఇప్పుడు అంటే, నీకు అర్థం కావట్లేదా, సరే అయితే సరే భూలోకానికి వెళ్ళు నీకు అర్థం అవుతుంది అని చెప్పి వెళ్ళడం ఒక పెద్ద పురుగు కనిపిస్తుందంట. పురుగు కనిపించినాక పురుగు దగ్గరికి వెళ్ళిన నారదుడు, ఏం పురుగు గారు ఏంటి మీరు సాధు సాంగత్యం అంటే చాలా మంచిదని చెప్తారు, మీరు ఏంటి మీ అభిప్రాయం ఏంటంటే పురుగు టక్మని చచ్చిపోతాడు. ఇదేంటిది, నేనేం పాపం చేశాను? నారదుడు వెళ్ళి పురుగు దగ్గరికి వెళ్ళి పురుగు భాషతో మాట్లాడే ప్రయత్నం చేసి సాధు సాంగత్యం అంటే ఏంటి అని అడిగేలోపు
పురుగు ఏమవుతుంది? చనిపోద్దట. వెంటనే ఈయన అగోని నేను పాపం చేస్తాను టక్మ మళ్ళీ వైకుంఠం వెళ్ళిపోతారు. వైకుంఠం వెళ్ళిపోయి మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు, స్వామి నేనేదో అపరాధం చేసినట్టున్నాను, మీరేదో పురుగు దగ్గరికి వెళ్ళి టెస్ట్ వరకు అడగమని. సర్లే నువ్వు ఇక అక్కడ తోడుంది అప్పుడే పుట్టిన ఆవు దూడ దగ్గరికి వెళ్ళి అడగబోయా అంటారు. సర్లే చెప్పి మళ్ళీ కిందకు వచ్చి అప్పుడే పుట్టిన ఆవు దూడ దగ్గరికి వచ్చి అడుగుతారంట, అమ్మ దూడ 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 ఏంటమ్మా ఈ సాధు సాంగత్యం చాలా చాలా మంచిదంట కదా, ఏంటి టక్మని దూడ తెచ్చిపోతుందండి. నారదుడికి మళ్ళీ గుండెల్లో రైలు బయలుకెడితే, బాబోయ్ నేనేదో అపరాధం చేసినట్టున్నాను, నేను అడుగుతుంటే ఆన్సర్ కూడా చేయకుండా ఇవి ఇదవుతున్నాయి, మళ్ళీ బయకుంటా వెళ్ళేటప్పటికి ఏంటి నారదా మళ్ళీ వచ్చామంటే ఎవరు ఆన్సర్ చేయట్లేదు, ఆన్సర్ చేయకుండా చనిపోతున్నాను. సరే ఈసారి ఇగో రాజు కొడుకున్నాడు అక్కడ, ఫలానా కిష్కింద పెద్ద రాజు అయినా ఆయన కొడుకున్నాడు, ఆయన దగ్గరికి అప్పుడే పుట్టాడు, ఇల్లు అడగమంటారు. అంటే సర్లే కానీ మళ్ళీ నారదుడు కిందకొచ్చి అడుగుదామని భయం వేస్తుంది. ఇంటికి పురుగు కాబట్టి ఇబ్బంది లేదు, ఆవు కాబట్టి ఇబ్బంది లేదు, రాజు కొడుకు ఈ నన్ను కట్టేస్తారు రాజ్యంలో, ఏదో మీరు పెద్ద విపత్తి పడేలా చేస్తున్నారు మీరు నన్ను, నాకేం అర్థం కావట్లేదు, దాహం వేస్తాను అన్నందుకే నాకు మొత్తం సంసార బంధాలన్నీ చూపించేశారు, జస్ట్ నాకు దాహం జస్ట్ దాని గురించి సంసార బంధం గురించి దాని గురించి ఏంటి అడిగే లోపే నాకు సంసార బంధం చూపించారు కృష్ణ, మీరు ఏదో నాకు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు, నాకు భయం వేస్తుందంటే లేదు లేదు అడగబోయా ఇల్లంటారంట. అన్నిటికీ సర్లే కదా అని చెప్పి రాజుగారు కొడుకు దగ్గరికి వెళ్ళి అప్పుడే పుడతాడు. పుట్టేప్పటికి నారదుడు అడుగుతాడంట, నాయనా లవ మాత్ర సాధు సాంగత్య అంటే ఏంటి నాయనా, ఏమంటే నీకు నేను అర్థం కావట్లేదా అంటే అడిగి ఏంటి అర్థమయ్యేది ఏంటంటే, మీరు పురుగుగా పుట్టింది నేనే, ఆవు దూడుగా ఉంది నేనే, మూడో జన్మ మీరు సాంగత్యం చేయడం వల్ల పురుగుగా ఉండే నేను నెక్స్ట్ జన్మలో ఆవుగా వచ్చా, ఆవు దూడుగా వచ్చా, ఆవు దూడుగా మీరు నాతో అసోసియేట్ అయితే వెంటనే మానవ జన్మ వచ్చింది, మీరు మళ్ళీ వచ్చి నాతో అసోసియేట్ అవ్వడం వల్ల నేను ఇప్పుడు డైరెక్ట్ గోలోక బృందావనం వెళ్తున్నానని చెప్పి ప్రాణం విడిచిపెట్టినాడు. సాధు యొక్క సాంగత్యంలో ఉండేటువంటి మహత్యాన్ని అర్థం చేసుకో. ఇంత పవర్ఫుల్ అవకాశాలు మనకుండి దూరంగా పారిపోతాడు. ఎందుకంటే వాళ్ళు జపం చేయమంటారు, భయం మనకి, వాళ్ళు పుస్తకాలు చదవమంటారు, అయ్యో మా పుస్తకాలు ఉన్నాయండి బాబు మాకు వద్దండి మాకు ఏం వద్దండి అంటారు. పుస్తకాలు ఉన్నాయి, టీవీ ఉంది, కుక్క ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడు ఆ పుస్తకాలు ఓపెన్ చేయరు. ఉన్నాయి కదా, భగవద్గీత ఉందా అంటే ఉంది సార్ ఎప్పుడు కొన్నామండి, ఎప్పుడన్నా ఓపెన్ చేసావా, చేయనండి. అలాంటివి నన్ను అడగదు సార్, మీరు ఇంకోసారి అడిగారంటే మాత్రం నేను నాకు దగ్గరికి పుస్తకం అంటే చదవమంటారా, అసలు నేనెవరో తెలుసా మీకు, మా తాతలు కానీ భగవద్గీత మా ఇంట్లో, కానీ ఎప్పుడు చదవను, నేను నా ఇష్టం అది అంతే, నేను చదవను, మీరు మళ్ళీ చదవమన్నారంటే నెవర్ కమ్ టు టెంపుల్. ఉంటాయి షోకేసుల్లో పెడతాం, కానీ ఎప్పుడు శాస్త్రాన్ని ఓపెన్ చెయ్యము. లేదు అలాది కరెక్ట్ కాదు, ఓపెన్ చేయాలి. ఎప్పుడైతే పుస్తకం యొక్క సాంగత్యాన్ని, భగవంతుడి యొక్క వర్డ్స్ అవి బుక్స్తో మనం సహచర్యం చేయడం అంటే భగవంతుడి యొక్క వాక్కుతో మనం సహచర్యం చేసినట్టు. అది మనం ఎప్పుడు చెయ్యం, చేస్తే అర్థమవుతుంది శాస్త్రం ఎంత పవర్ఫుల్గా ఉండిందని, చేస్తే కదా అర్థమవుతుంది. అంతే కదా, జపమాలు కూడా ఉంటుంది ఇంట్లో ఉంటుంది, కానీ చెయ్యి. అసలు కొంతమంది తీసుకోరు. నేనైతే ఒకసారి గోశాలలో ఉన్నప్పుడు ఒక ఆవిడికి జపమాలు ఇచ్చాను. చాలా నా లైఫ్లో నేను ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేను అనమాట. నేను అసలు నిజంగా మర్చిపోలేను. నేను సుబ్బలమ్మ మాతాజీలో ఉంటారు, ఆవిడ పెద్ద ఆవిడ మాతాజీలో ఉంటారు. ఆమె చెప్పాను, అమ్మ నీకు జపం చాలా అవసరం తల్లి, వయసు దగ్గర పడింది, చేసుకోమ్మా జపం చేసుకొని ఇస్తే ఆమెకి ఒక 3-4 డేస్ ఉంచుకుని 4th డే నుంచి డైలీ వస్తున్నాము. నేను ఇంకా అనుకున్నాను ఈమె ఏదైనా అడగడానికి వస్తుందేమో భయం వేసాను అనుకున్నా. అక్కడ గోశాలలో ఉండే మేనేజర్ చెప్తున్నారు,
సార్ ఈమె రోజు వస్తుంది సార్ మీకోసం అని అన్నాడు. తర్వాత మళ్ళీ ఒక రోజు ఉంటుంది క్లాస్, బుధవారం ఉంటుంది. ఆ బుధవారం కోసం ఏంటంటే ఆవిడ వచ్చింది, నాకంటే ముందు వచ్చింది. ఈ గంట నుంచి వెయిట్ చేస్తుందండి మీకోసం ఈవిడ అన్నాడు. ఈ బాబు ఇంత గొప్ప డెవోటీకి నేను ఇచ్చానా అని చెప్పి, సర్లే అమ్మ ఏంటమ్మా తల్లి ఏంటి, నాకు చాలా రోజుల నుంచి వస్తున్నావు అంటే నా కోసం ఏంటి తల్లి అంటే, ఇవ్వండి మీ జపమాల, మీ బ్యాగ్, మీ మాల మీకు ఇచ్చేస్తున్నాను, జై బోలో అంటాడు. ఏం తెలియదు నీ ప్రాబ్లం ఏంటంటే, నాకు భయం వేస్తుందండి జపం చేస్తుంటారు. ఏమన్నా నీ కృష్ణనామాన్ని జపం చేస్తుంటే భయం వేస్తుందా? భయం వేస్తుందా తల్లి నీకు అంటే, అవునండి అని. అప్పుడు అనిపించింది కొంతమందికి ఆ అసోసియేషన్ సాధువులు ఇచ్చినా కానీ పూర్వజన్మ సుకృత వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు, నన్ను తీసుకోలేరు అంటారు. ఎప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ కాలింగ్ మనలోకి వచ్చినప్పుడు, కృష్ణ కాల్ చేసినప్పుడు బై ఎంపవర్మెంట్ ఆటోమేటిక్గా తెలియకుండా వచ్చేస్తాం. ఇది చిన్న ఎగ్జాంపుల్, ఆయనే అక్కడ కూర్చున్నారు చూడండి, ఆయన తెలియకుండా ఆటోమేటిక్గా జస్ట్ ఊరికే ఆయనకి చాలా ఫోన్ అంటే చాలా ఇష్టం. సారీ సార్ మీకు ఏదైనా వేరే కలుగుతుంది, ఆయనకి ఫోన్ అంటే చాలా ఇష్టం. అంటే ఫోన్ అట్లా పిక్చర్ ఫొటోస్ చూసి ఆయన ఎందుకో తెలియకుండా కీర్తన విన్నాడు. ఆయన కీర్తన నాకు నేను 3-4 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఎవ్రీ డే హీఈస్ కమింగ్, ఎవ్రీ డే క్లాస్కి వచ్చేస్తాడు. ఆయన నీట్గా వచ్చి కూర్చున్నాడు. నేను ఫస్ట్ డే చూసినప్పుడు ఆయన్ని అంత వీడియోస్ తీసుకోవడం అంటే ఇంటికి వెళ్ళి చూసుకోవాలని. తర్వాత ఆయన క్లాస్ ఎలా విన్నాడో విన్నాడు ఆయన. తర్వాత ఆయన హృదయంలో నేను క్లాస్ టైంకి ఉండాలి, రావాలి, వినాలి. బై ఎంపవర్మెంట్ ఒక్కొక్కసారి కృష్ణ కాలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు తెలియకుండానే మనం భగవంతుడితో సంబంధాన్ని స్ట్రాంగ్గా ఏర్పరచుకుంటాం. సుధామ మీరు చూడండి ఎంత క్లోజెస్ట్ అసోసియేషన్ ఎలా ఏర్పడుతుందో భగవంతుడితో. అంటే భగవంతుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్రెండ్షిప్కి. ఫ్రెండ్షిప్ అంటే ఎవరితో చేయాలి, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు కృష్ణ అంటే. కుచేల, సుధామ ఇద్దరు ఒకరే. కుచేల అంటే అత్యంత దౌర్భాగ్య స్థితిలో ఉండే వ్యక్తిని కుచేల అంటారు. సుధామ ఇద్దరు ఒకటే పేరు. ఓల్డ్ భాగవతంలో సుధామ ఉంటుంది, ప్రజెంట్ భాగవతంలో కుచేల ఉంటుంది. సో ఈ సుధామ కృష్ణ ఇద్దరు ఒకే గురుకులంలో వేదాభ్యాసం చేసేవాళ్ళు. ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఒకసారి అడవిలోకి వెళ్తారంట వీళ్ళిద్దరు, కృష్ణ సుధామ ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్తారంట. అడవిలోకి వెళ్ళి పెద్ద వర్షం కురుస్తుందంట, అక్కడ భయంకరమైన వర్షం కురుస్తుందంట. ఆ వర్షంలో వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు కృష్ణ సుధామ ఇద్దరు కలిసి గట్టిగా పట్టుకుని ఒక చెట్టుపై కూర్చుని పొద్దున దాకా గడుపుతారట. అంత డీరెస్ట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది వాళ్ళిద్దరికి. సో పొద్దున్నే శాంతిపూని వచ్చి, హే ఏంటే కృష్ణ ఏంటంటే, వీళ్ళు రాత్రి ఇంత చాలా భారీ వర్షం వచ్చింది, గురుకులానికి రాలేకపోయామంటే మిమ్మల్ని ఎందుకుంటే నేను మొత్తం అంతా తిరుగుతున్నాను. చూడండి గురు, మనం ఏదన్నా భక్తిలో ఫాల్ డౌన్ అవుతుంటే, ఏం తల్లి ఎందుకమ్మా రావట్లేదు గుడికి అంటే, లేదు సార్ నాకు సంసార బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి, నన్ను మా ఇంట్లో రానివ్వట్లేదు ఇలా అని చెప్తుంటారు. అమ్మా జపం చేసుకో తల్లి, గుడికి రావడానికి అన్నీ సహకరిస్తాయి, పరిస్థితులన్నీ సహకరిస్తాయి. ఎప్పుడైనా మనం దారి తప్పుతున్నప్పుడు సర్రు ఉంటే, గురువు మన జీవితంలో ఉంటే, దారి తప్పుతున్నప్పుడు నాన్న ఆ రూట్ కాదు, ఇటు నువ్వు గమ్యం చేరుకోవాలంటే ఈ రూట్ వద్దు, మాయలోకి వెళ్ళొద్దు ప్లీజ్, రూట్ మారుస్తారు. మన రూట్ చేంజ్ చేస్తుంటారు. మనం ఏ గురువుకి ఏ సాధువుకి తల వంచకుండా పూజలు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఫలిస్తాయా? మనకి ఏ సాధువుకి ఏ గురువుకి తల వంచకుండా, వాళ్ళ ఆదేశాలను తీసుకోకుండా హృదయంలోకి, సార్ నాకు ఏమీ వద్దు, నేను ఏ గురువుకి తల వంచను, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అంటే భగవంతుడి యొక్క దర్శనం మనకు దొరుకుతుందా? నేను చెప్తున్న ప్రామిస్ చేసి దొరికిన అత్యంత తాత్కాలికం. ఒకవేళ పూర్వజన్మ సుకృతం దొరికిన అతి తొందరలో నువ్వు భగవంతుడిని దూరం చేసేసుకుంటావు. ఎందుకంటే భగవంతుడు అంత సామాన్యంగా అర్థం కాడు. భగవంతుడి యొక్క హరినామ సంకీర్తన, హరి కథ ప్రతినిత్యం నీ హృదయంలో
ఎప్పుడు మోగే విధంగా గురువు నిన్ను ఎంపవర్ చేస్తూ ఉంటాడు. నువ్వు వారానికి ఒకసారి వస్తావు, మిగతా 6 రోజులు నువ్వు ఎవరు అసోసియేషన్ తీసుకుంటున్నావు? దుష్ట దూరదర్శిని, లేకపోతే బ్యాడ్ అసోసియేషన్ తీసుకుంటున్నావు. సో నీకు ఈ ఒక్కరోజు నీ ఎంపవర్మెంట్ ఎలా ఉంటుంది? నీకు చింతామణి ఇచ్చినా కానీ నువ్వేం చేస్తున్నావు? సాలుగుల్లో పెడుతుంటే చింతామణి టచ్ అవ్వకపోతే నీకు బంగారంలో ఎలా మారుతావు? ఛాన్స్ ఉందా? సో సుధామ చాలా దౌర్భాగ్య పరిస్థితిలో తన భార్య ఎప్పుడు అడుగుతుందట, ఆయన నిత్య వైరాగ్యం. అసలు తనకి వైరాగ్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సుధామ. చాలా వేద విజ్ఞాన పండితుడట సుధాముడు. చాలా పరిజ్ఞానం ఉంటుంది, విజ్ఞానాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్పగలిగే వ్యక్తి, పాండిత్యాన్ని. ఎందుకంటే కృష్ణతో పాటు చదువుకున్న వ్యక్తి, కృష్ణుడితో అసోసియేషన్ తీసుకున్న వ్యక్తి, కృష్ణ సాంగత్యంలో ఉన్న వ్యక్తి. అతనికి ఎంత పాండిత్యం వచ్చి ఉంటుంది, ఎంత శాస్త్ర అనుభవం ఉంటుంది సుధామకి. అంత సంసార బాధల్లో ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జీవించాడట. తన భార్య ప్రతినిత్యం అడుగుతుంటుందట, లక్ష్మీపతి కదా, మాధవాధిపతి కదా, కృష్ణుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని పోరు పెడుతూ ఉంటుందట. కానీ ఎప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. ఒక రోజున ఆయన గాయత్రి చేసుకుని అలా కూర్చుంటోడికి ఆమె చెప్తుందట, ఒక్కసారి పోయిరారాదు అంటే, సరే కృష్ణ దర్శనం కోసం వెళ్దాంలే, నో ఎక్స్పెక్టేషన్స్, కృష్ణ దర్శనం కోసం వెళ్దాంలే అని స్టార్ట్ చేయడానికి ముందు ఏమైనా తీసుకెళ్ళాలి కదా కృష్ణుడికి అంటే, అక్కడ ఇక్కడ కొన్ని అటుకులు తీసుకుని ఆయన ఒక ముడిలో ఇట్లా తన ఉత్తరేణిలో కొన్ని, అప్పటికే ఆ ఉత్తరేణికి 66 చిరుగులట. ప్రతి చిరుక్కి ఒక్కొక్క ముడి, ప్రతి చిరుక్కి ఒక్కొక్క ముడి. పంచి చిరిగిపోతే దానికి ముడేస్తారు, ఆ చిరుగు కనిపించకుండా. సో ఈయన అటుకులు తీసుకుని ఒక ముడిలో కడితే ఆ అటుకులు ఏ ముడిలో ఉన్నాయో తెలియదు. అంటే అప్పటికే 66 ముళ్ళు, ఈ అటుకుల ముడి ఒకటి 67. ఈ అన్ని ముళ్ళు ఇలా భుజాన్ని వేసుకుని ఈయన వెళ్తాడట. వెళ్ళేటప్పటికి బట్టలన్నీ చిరిగిపోయి మాసిపోయి చాలా, అంటే అతను నీట్గా ఏదో తయారై, బ్రాహ్మణ ఎప్పుడు అలా ఉండరు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, చాలా వైరాగ్య భావన ఉంటారు బ్రాహ్మణ అంటే. కడు పేదరికంలో అయినా ద్వారకాలో ఉండేటువంటి కృష్ణుడి, ద్వారకాధీశుడు అంటే కృష్ణ ద్వారకలో ఎలా ఉంటారో తెలుసా మీకు? మణి మాణిక్య వజ్ర రత్న, అసలు అసలు ఐశ్వర్యం అంతా ద్వారకాలోనే ఉంటుంది. 16,000 భవంతులు, 16,100 భవంతులు, అవి కూడా మణిమాణిక్య వజ్ర దగదగదగలాడుతూ ఉంటాయి. అట్లాంటి భవనాల్లో కృష్ణుని ఫైండ్ అవుట్ చేయడం అంటే చూడండి ఒకసారి ఎంత కష్టం. పైగా ఈ లోపలికి రాణిస్తారా? ఈ చిరుగుపోయి బట్టలు ఇవన్నీ చూసుకుని ఆయన అప్పుడు ఎవరో పేద బ్రాహ్మణులు ఉంటే ఆ బ్రాహ్మణులతో పాటు ఆయన వెనకాల నుండి దాక్కుని మొదటి ద్వారం తప్పుకున్నాడు. అలా రెండో ద్వారంలోకి వెళ్తాడు. 3వ ద్వారంలోకి వెళ్ళడానికి అక్కడ రుక్మిణీదేవి కనిపిస్తుంది. కనిపించగానే కృష్ణ ఇక్కడ ఉంటారని చెప్పి టక్మని లోపలికి వెళ్ళేటప్పటికి ఆయన ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం. కృష్ణ ద్వారకాధీశుడంటే చాలా అత్యద్భుతమైన పెద్ద రాజుగారుగా ఉంటారు ఆయన. ద్వారకాధీశుడు అంటే ఇది మన బృందావనంలో ఉండేలా ఉండరు ఆయన. ఇంకా చూడండి ద్వారకా అంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. పైగా చుట్టూరు వాటర్, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ చూసి కృష్ణుడు చూసి ఈయనకి కళ్ళంట నీళ్ళు సుధామాకి. ఎందుకంటే ఆయన ఐశ్వర్యం చూడట్లేదు, కృష్ణ దర్శనం చూస్తూ ఆయన తన్మయత్వానికి గురవుతాడంట. ఎప్పుడైతే సుధామాని చూశారో కృష్ణ, తనకి ఉండేటువంటి ఆచార్య చెప్తారు, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు, ఈ పైన కృష్ణ పైన ఉండేటువంటి ఇది జారిపోతుందట. ఆయన మెట్టల నుంచి శాశ్వతల్ప మీద పడుకునేటువంటి ఆయన సుధామాని చూసి చూడగానే అవన్నీ ఏం పడిపోతుంది ఏం చూసుకోకుండా సుధామా 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 అంటూ వచ్చేస్తారట. వచ్చేసి టక్మని సుధామని హక్ చేసుకుంటారు. ఈయన హృదయంలో, కృష్ణ హృదయంలో లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటారు కదా. ఎప్పుడైతే ఈ సుధామాని హక్ చేసుకున్నారో సుధామ ఏమైపోయారు? ఆయన కూడా ఐశ్వర్యవంతుడు అయిపోతాడు. అంటే ఆ టచ్, ఆయన టచ్, కృష్ణ టచ్ ఎప్పుడైతే అయిందో ఆయన ఐశ్వర్యవంతుడు అయిపోతాడు ఆటోమేటిక్గా. ఆయన ఏం కోరుకోకల్లా. ఆయనకి టక్మని తీసుకెళ్ళి నువ్వు రా సుధామా, నన్ను చుట్టానికి వచ్చావా రా అని చెప్పి కూర్చోబెట్టి
వెంటనే పాదాలు, కృష్ణ చూడండి ఎంత హంబల్. నిజంగా మనకి కృష్ణుని చూస్తే ఆ స్టోరీస్ చదువుకున్న అర్థం అవుతుంది. ఆయన పాదాలన్నీ కడిగి తన చేతులతో స్వహస్తాలతో పాదాలన్నీ కడిగి నీళ్లు జల్లుకున్నారట. లక్ష్మీదేవి, సాక్షాత్తు లక్ష్మీదేవి తనకి వింజామరలు నిచ్చుతున్నారట. కృష్ణ ఎప్పుడైతే సుధామ పాదాలు పట్టుకుని ప్రక్షాళన చేస్తున్నారో లక్ష్మీదేవి అమ్మో మాధవుడే ప్రక్షాళన చేస్తున్నారు, నేను సేవకి కైంకర్యం చేయాలని చెప్పి వెంటనే వింజామరలు ఇస్తున్నారు సుధామకి. ఈ సీన్ చూస్తూ సో అలా జరుగుతుంది. వెంటనే కృష్ణ పక్కన కూర్చుని ఈ సుధామ పక్కన కూర్చుని ఏంటి విశేషాలు, ఫ్రెండ్ కనపడగానే ఏమంటాం ఏంటి విశేషాలు, మనం అప్పుడు అలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా చేశాం కదా, ఇవన్నీ పాత సంగతులన్నీ అడుగుతారంట. అడగంగానే కృష్ణ అడిగి క్వశ్చన్లకి ఈ సుధామ ఆనందానికి అవధులే లేవు. సుధామ ఏంటి ఇలా జరిగిందా, ఆహా అవునా అలా జరిగిందని పాత సంగతులని గుర్తు తెచ్చుకుని గురుకులలో అలా జరిగింది, ఆ రోజు మనం పైనలా ఆలింగనం చేసుకుని పడుకున్నాం కదా, ఇవన్నీ గుర్తు చేస్తుంటే అది చాలా అత్యద్భుతం. టైం లేదు మెయిన్ ఇవన్నీ డిస్కస్ చేయడానికి. ఇక్కడ ఈ కాన్సెప్ట్లోనే ఒక 10-15 ఉన్నాయి చెప్పేవారు. మనకి టైం లేదు చూడండి. వెంటనే కృష్ణని ఒక 3 అడుగుతారట. కృష్ణ నాకు 3 ఇవ్వండి అని అడుగుతారు. మీరేమనుకుంటారంటే డబ్బు 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 కావాలి. నో, సుధామా నీకు ఏం కావాలి, నా కోసం ఏం తెచ్చావో అని మాధవుడు సుధామని అడిగినప్పుడు నేనేం తీసుకురాలేదు. నువ్వు అలా రావులే కానీ చెప్పు ఏం తీసుకొచ్చావు చెప్పంటే నేనేం తీసుకురాదు. లేదు తీసుకొచ్చావు, నువ్వేదో తీసుకొచ్చావు, నువ్వు దాచి పెడుతున్నావు, నువ్వేం తెచ్చావు అంటే సరే ఇగో అటుకులు ఇంకో అని చెప్పి తీసుకోని అంటే ఇంకా కృష్ణ 66 ముళ్ళు ఇంటి దగ్గర దొరకలేదంటే 67 ముళ్ళు అటుకులు దొరికాయి. అవి తీసుకుని టక్క స్నేహితుడు తెచ్చింది అది ఏంటో చూడరు కదా, ప్రేమతో అది నోట్లు వేసుకున్నానండి. ఫస్ట్ సెకండ్ టైం వేసుకున్నప్పుడు రుక్మిణీదేవి చేయి పట్టేసుకుంటుందంట. మీరు కానీ ఇది తింటే నేను కూడా ఆయన వశం అయిపోతా, అందుకని మీరు మమ్మల్ని గుర్తించుకోరా, మీరు బంధువులు మేము ఉన్నాం, మాకు పంచరా, మీరే తినేస్తారా, మొత్తం మీరే తినేస్తారా అని చెప్పి టక్కున చేపెట్టుకుని మాకు ఇవ్వండి, మేము పంచుకు తింటాం అని చెప్పి అప్పుడు రుక్మిణీదేవి సత్యభామ వీళ్ళందరూ పంచుకుంటారంట. ఎప్పుడైతే లక్ష్మీ తల్లి అది తీసుకుందో తను ప్రసన్నమైపోయింది. మనం భగవంతుడికి మీరు అనుకుంటారు కదా, నేను ఇవాళ చదువుతున్నప్పుడు అర్థమైంది ఆ లీల చదువుతున్నప్పుడు, ఎప్పుడైతే స్వామికి ప్రేమగా మనం ఏదైతే పెడతామో నిజంగా లక్ష్మీదేవి అక్కడ తాండవిస్తుంది. ప్రత్యేకించి లక్ష్మీదేవికి చేస్తే లక్ష్మీ తాండవిస్తుంది. మాధవుడికి ప్రేమగా ఎవరైతే సుధామా స్టోరీనే సేమ్ సింపుల్, భగవంతుడికి ప్రేమతో పెడితే రుక్మిణీదేవికి భయం వేసినట్ట. మాధవుడు వెళ్ళిపోతే మాధవుడితో పాటు నేను కూడా వచ్చేయాలని చెప్పి టక్కుని పట్టుకుని ఆమెను సంతృప్తిపరచాలంటే కృష్ణుని సంతృప్తిపరచాలంటే చిన్న లాజిక్ ఇది అర్థం చేసుకుంటే చాలు. భగవంతుడికి ప్రేమతో ఎవరైతే పెడతారో నిత్యం లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్కడ. తర్వాత అవి తీసుకుని కుశల ప్రశ్నలను అడిగి నేను ఇంకా వెళ్తానంటే నీకు ఏం కావాలని అడుగుతారు కృష్ణ. ఏం కావాలి నీకు, నాకు ఏమి వద్దు, 3 వరాలు ఇవ్వండి, జస్ట్ 3 వరాలు ఇవ్వండి, నాకు ఇంకేం వద్దండి. సరే ఓకే డన్. భగవంతుడిని అడగవలసిన వరాలు ఏంటో తెలుసా మీకు? ఈ సుధామ వరాలు ఎవరైతే అడుగుతారో ఇట్స్ వెరీ డీప్ సైన్స్, ఇది వెరీ డీప్. టైం ఉంటే చెప్పుకుందాం, లేదంటే రేపు పోస్ట్పోన్ చేసుకుందాం. వెరీ డీప్ అన్కండిషనల్ లవ్ అంటే ప్రేమకి కండిషన్స్ ఉండకూడదు. అలాంటి ప్రేమని మీరు నాకు ప్రసాదించండి అని అంటారు. మొట్టమొదటి వరం. రెండో వరం భక్తుల యొక్క అసోసియేషన్ ఎప్పటికీ నాతో ఉండాలి, అలాంటి వరాన్ని ప్రసాదించండి అని. మూడో వరం జీవ్ దయా. ఏదైతే కృష్ణ కాన్షియస్ 84 lakhs జీవ జాతి వాటన్నిటి పట్ల నాకు దయని ప్రసాదించమని 3 వరాలు అడుగుతారు. సుధామ వరాలు చాలా డీపెస్ట్. ఇవి 3 వరాలకి ఒక 2 hours టైం పడుతుంది చెప్పాలంటే. ఒక్కొక్క దానికి ఈ అన్కండిషనల్ లవ్కి 14 శాఖలుగా భాగవతంలో వివరించబడింది.
సో అది రేపు చెప్పుకుందాం. సుధామా స్టోరీ పార్ట్ 2. ఓకే, శ్రీమద్ భగవద్గీత కీ, ఆచార్య శీల ప్రభుపాద్ కీ, హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేపు డీప్గా డిస్కస్